డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం బట్లపాలిక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గతంలో మధ్యాహ్న భోజన పథకంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని, గత 22 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని, అది మంచిది కాదని విద్యా కమిటీ మెంబర్స్ మరియు గ్రామస్తులు నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు శ్రీనివాస్ అండి. బట్లపాలిక ఎంపీ యూపీ స్కూలు మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కింద చేశానండి. బట్లపాలిక ఎంపీ యూపీ స్కూలు మిడ్ డే మీల్స్కి సంబంధించి వండుతున్న ఆవిడ సరిగా ఉండట్లేదని ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ప్రాపగండా జరుగుతుంది. అందులో అయితే వాస్తవం లేదనేసి నేను చెప్తున్నాను. వాస్తవంగా నేను చేసిన 3 సంవత్సరాలు చైర్మన్ కింద చేశాను, 3 సంవత్సరాలు వైస్ చైర్మన్ కింద చేశాను. మా పిల్లల్ని దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంచాను కూడా. ఈ 7 సంవత్సరాల కాలంలో అయితే నేను అటువంటి కంప్లైంట్ నేను చూడలేదు. మా పాప 24-25 విద్యా సంవత్సరంలో 3వ తరగతి చదువుతుందండి. ఇప్పుడు కూడా మరి మిడ్ డే స్కూల్ ఎలా ఉంటుంది, ఎండిఎం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది డాడీ అని చెప్తుందండి. ఇప్పుడు ఇంతవరకు ఈ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు విమర్శ రాలేదండి. మరి ఇప్పుడు బాగుంటలేదని అంటున్నారండి. మా పిల్లలు ముగ్గురు ఇక్కడే తింటున్నారండి. భోజనం బాగానే ఉందండి. కంప్లైంట్ ఏమి చెప్పలేదండి. మా పిల్లలు బాగానే చెప్తున్నారండి. బాగున్నారండి. నేను చేశానని తిన్నానండి. బాగుందండి. మా ఆయన కూడా తిన్నారని బాగా ఉందండి. మొన్న ఈ మిడ్ డే మీల్స్ కోసమని ఎంఈఓ గారు వచ్చారు. అంటే కొద్దిగా బాగోలేదని చెప్తున్న విద్యా కమిటీ చైర్మన్ గారు బాగోలేదని చెప్పేసి ఆ సభ్యులు కూడా బాగోలేదని చెప్పడంతో అంటే ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. ఎంఈఓ గారు ఏం చెప్పారంటే, మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, ఇది వెంటనే మీరు నా చేతిలో ఏముండదు, నేను పైన డిఈఓ గారికి పంపుతాను అంతానే, ఇదంతా నేను చెప్తాను అని చెప్పేసి ఆ విద్యా కమిటీ చైర్మన్ గారికి వచ్చిన సభ్యులకి చెప్పడం జరిగింది. కానీ ఎంఈఓ గారిని తిట్టి దుర్భాషలాడి, అదే హెచ్ఎం గారిని కూడా తిట్టి, హెచ్ఎం గారు పర్మిషన్ లేకుండా, ఇతర ఉపాధ్యాయుల పర్మిషన్ లేకుండా 2:30-3 గంటల ప్రాంతంలో పిల్లల్ని మీకు స్కూల్ లేదని చెప్పేసి బయటికి పంపించడం జరిగింది. అది చాలా అమానుషమైన చర్య. విద్యా కమిటీ చైర్మన్ ప్లస్ వచ్చిన 2-3 సభ్యులు ఎవరంటే ఎంపీటీసీ బాలు, తర్వాత కాటి ఏడుకొండలు, శీలం గోవిందు తదితరులు వచ్చారు. వాళ్ళందరూ బద్దా శ్రీను తదితరులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎంఈఓ గారికి మాట కానీ హెచ్ఎం గారి మాట కానీ పట్టించుకోకుండా మీకు స్కూల్ లేదు వెళ్ళిపోండి, మీ స్కూల్ లేదని వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసి మళ్ళీ ఏమంటున్నారంటే మీకు మధ్యాహ్న భోజన పథకం బాగోలేదని విద్యార్థులందరూ బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు వాళ్ళు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.